మనం నించున్న ఈ భూమి కొన్ని వేల సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉంది. భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నది. కాబట్టి మనకి పగలు, రాత్రి, వర్షాలు, ఋతువులు సరిగ్గా ఏర్పడుతున్నాయి. అదే ఒకసారి భూమి తిరగడం ఆగిపోతే ఏం జరుగుతుంది? అలాగే భూమి తన చుట్టూ తను తిరుగుతున్నప్పటికీ మనకి మాత్రం ఎందుకు తిరుగుతున్నట్టుగా అనిపించదు. భూమి ఒక సెకండ్ పాటు తిరగడం ఆగిపోతే జరిగే విపత్తుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. భూమి తన చుట్టూ తను ఎడమవైపు నుంచి కుడివైపుకు తిరుగుతూ ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. భూమి తిరగడం వల్లే వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. మనం బైక్ లేదా కారు మీద వేగంగా వెళ్తున్నప్పుడు సడన్గా మనం బ్రేక్ వేసినప్పుడు మనం బైక్ మీద నుంచి చాలా దూరం వెళ్ళి పడతాం. అదేవిధంగా భూమి ఒకసారి ఆగినప్పుడు భూమిపై ఉన్న మనుషులు, వస్తువులు, చెట్లు, భవంతులు అన్నీ ఒక్కసారిగా 1600 కిలోమీటర్ వేగంతో తూర్పుకి పడతాయి. ఆ సమయంలో ప్రమాదకరమైన సునామీలు వస్తాయి. సముద్రంలో పెద్ద అలలు చాలా ఫాస్ట్గా భూమిపై ఏర్పడి ప్రయాణిస్తూ ఉంటాయి. మరియు భూకంపాలు కూడా వస్తాయి. భూమిపై ఉన్న గ్రావిటేషన్ ఫోర్స్ తగ్గిపోతుంది. మరియు భూమి మీద గాలి చాలా వేడిగా ఉంటుంది. భూమి చాలా వేడిగా మారిపోతుంది. అంతేకాక భూమి ఆగిపోవడం వల్ల సూర్యుని వైపు ఉన్న ప్రాంతం వెలుతురుగా ఉంటుంది. అక్కడ 100 డిగ్రీలకు ఎక్కువగా ఉష్ణోగ్రత ఉంటుంది. మరోవైపు చాలా చీకటిగా ఉంటుంది. అక్కడ మంచుగడ్డలతో ఉంటుంది. ఒకవేళ మనం ఆ సమయాన్ని బ్రతికి ఉంటే ఆ ఉష్ణోగ్రతకు తట్టుకోలేక ఆక్సిజన్ సరిపోక మనం కొంతసేపటికి మనం చనిపోతాము. అలాగే ఇంకో విషయం గురించి మనం తెలుసుకుందాం. భూమి చాలా వేగంగా తిరుగుతుంది, కానీ మనకు తిరుగుతున్నట్టు అనిపించదు. ఎందుకంటే భూమి ఎప్పుడు కాన్స్టెంట్ స్పీడ్ మీద ప్రయాణిస్తుంది. భూమిపై ఉన్న వాతావరణం, గాలి కూడా ఒకే వేగంగా తిరగడం వల్ల భూమి తిరుగుతున్నట్టు అనిపించదు. మన సోలార్ సిస్టంలో ఉన్న అన్ని గ్రహాలు తన చుట్టూ తను తిరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే స్పేస్లో గాలి ఉండదు కాబట్టి తిరుగుతూ ఉన్నాయి. ఒక ఉదాహరణకు మనం ఒక బొంగరం తిప్పినప్పుడు కొంత ఫోర్స్ ఉపయోగించి బొంగరాన్ని తిప్పుతాం. ఆ ఫోర్స్ తన చుట్టూ ఉన్న గాలి వల్ల బొంగరం కొంతసేపటికే ఆగిపోతుంది. కానీ స్పేస్లో గాలి ఉండదు కాబట్టి మన భూమి తిరుగుతూ ఉంటుంది. అందుకే భూమి ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. మన స్పేస్లో ఇలాంటి ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నాయి. మన శాస్త్రవేత్తలు ఇలాంటివి ఎన్నో కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. మేము పెట్టే వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.